హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రీసెంట్‌గా నేను కమ్యూనిటీ అని చెప్పేసి ఒక ఫోరమ్‌ని క్రియేట్ చేశాను. ఆ ఫోరము ఎలా యాక్సెస్ చేయాలి అంటే pdcr.free.nf. యాక్చువల్‌గా ఏంటంటే మనం కస్టమ్ డొమైన్ కొనలేదు. ఏటి ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ ఫ్రీ డాట్ ఎన్ఎఫ్ అనేటువంటిది ఒకతను మనకు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఇది వెబ్‌సైట్ హోస్టింగ్‌కి. రైట్. హోస్టింగ్ అది మీకు పెద్ద ఐడియా లేకపోయి ఉండొచ్చు. నేను కొద్దిగా టెక్నికల్ గ్రౌండ్స్‌లో ఉన్నాను కాబట్టి, వెబ్‌సైట్స్, యాప్స్ చేస్తాను కాబట్టి కొద్దిగా నాకు నాలెడ్జ్ ఉంది దాని గురించి. ఓకే. మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఐడి ఇది https:// ఇది నేను ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టున్నాను. మీరేం చేయాలంటే దీన్ని ఎనీ బ్రౌజర్ లైక్ బ్రేవ్, క్రోమ్, మొజిల్లా దేంట్లో అయినా సరే ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఫస్ట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక యూజరు ఉదాహరణకి నేను ఇక్కడ గైడ్ అని ఒకటి పెట్టున్నాను, చూపిస్తాను. స్టైర్ కేసు టెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది కొంతమందికి ఇంతకుముందు. ఇది స్టైర్ కేసులో టెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మాటికి అక్కడ అడగడం కంటే దీంట్లో మీరు ఇక్కడ సెర్చ్ అని కొట్టేసి ఉదాహరణకి స్టైర్ కేస్ అని కొట్టారనుకోండి, సెర్చ్ అన్నారనుకోండి, ఈ విధంగా స్టైర్ కేస్ రిలేటెడ్గా ఉండేటువంటి ఏమున్నాయి మన దాంట్లో పోస్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ ఎలా పెడతారు, దీంట్లో కూడా అదే పోస్ట్. దీంట్లో ఏమున్నాయి అంటే ఇది ఒక రకమైనటువంటి సోషల్ మీడియా ఫర్ మనకు ఇది ప్రీడిసిఆర్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి డాగ్ లెగ్డ్ స్టైర్ కేస్ అని. ఈ విధంగా వాళ్ళకి ఫర్ సపోజ్ డౌట్ ఉందనుకోండి, 3 ఫ్లైట్ స్టైర్ కేస్ ఎలా డ్రా చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే అక్కడ వాట్సాప్లో గ్రూప్లో టైప్ చేయకుండా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన గైడ్స్ నేను క్రియేట్ చేసి పెట్టున్నాను. అదే అదేవిధంగా మీరు ఒకవేళ యూనిట్ బియూఏ ఎలా గీయాలా, ఆ యూనిట్ బియూఏ అంత టైప్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ అని ఇక్కడ ఎక్కడైతే నేను చూపించానో దీంట్లో మీరు సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది బియూఏ అండ్ స్ప్లిటెడ్ టెనెన్మెంట్. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇక్కడ ఇది గైడ్స్ నేను పెట్టున్నాను. అలా కాదు ఇంక మనోళ్ళు ఇక్కడ టైప్ చేస్తూ పోతుంటే ఇక్కడ కంటెంట్ కూడా డెవలప్ అవుతూ పోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకే సెర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నాకు ఎటు తిరిగి ప్రిడిసర్ వచ్చు. ఓకే. నేను అసలు ఈ గ్రూప్స్ ఫామ్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎందుకు నేను చేశానంటే, అందరూ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి పాత వాళ్ళు నేర్పించట్లా, సబ్జెక్ట్ నేర్పించట్లా. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే దాచిపెట్టేసుకుంటున్నారు సబ్జెక్ట్. మనం చెప్పే కొద్దీ సబ్జెక్ట్ పెరుగుద్ది, నాలెడ్జ్ వస్తుంది అనేటువంటిది పోయింది. అందుకని నేను అసలు ఈ గ్రూపు, యూట్యూబ్ వీడియోస్ని ఎందుకు పెట్టాను, నాకు చాలామంది చెప్పారు, ఏమండి మీరు ఈ విధంగా లీక్ చేయడం బాగాలేదు అసలు అని చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు అట్లీస్ట్ చాలామంది. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎల్టీపీస్ వాళ్ళు. సో నేను ఇంత కష్టపడి ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఇది మీరందరూ తెలుసుకుంటారు. ఈరోజు మీకు బాగా నాలెడ్జ్ ఉండొచ్చు. ఒక 1 ఇయర్ ముందు, 2 ఇయర్స్ ముందు ఫస్ట్ టైం ఎందుకు మీరు సెర్చ్ చేసే కదా నా ఛానల్లోకి వచ్చారు. సో ఆ హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేకపోయారు అన్నట్టు. ఓకే. సో ఇదేంటంటే డాక్యుమెంటెడ్గా ఎనీథింగ్. ఇప్పుడు రెసిఎఫ్ఐఆర్ ఉంది, ఆర్ఈఎస్ఐ అని కొట్టారనుకోండి ఉదాహరణకి. సో రెసిఫైర్ గురించి ఏమీ ఇక్కడ లేదు. ఎవరికైనా యూజర్కి డౌట్ వచ్చింది, అప్పుడు యూజర్ ఏం చేస్తారంటే దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయాలి. నేను చూపిస్తాను. ఇక్కడ దీంట్లో 2 బటన్లు ఉన్నాయి. లాగిన్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే, కాదు ఫస్ట్ టైం కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలి అంటే రిజిస్టర్, ఐ అగ్రీ, కామనే కదా అందరు ఐ అగ్రీ అని చెప్పేది. ఇప్పుడు దీంట్లో యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్తుంది అది. మనం ఏం చేద్దామంటే ఊరికే రహీమ్ 123 అని పెట్టుకోండి. పాస్వర్డ్ ఏదో కొట్టమంటుంది. ఈ విధంగా పాస్వర్డ్ ఒకసారి ఇస్తే చాలదంట, 2 సార్లు ఇవ్వాలి అంట. ఓకే. ఇప్పుడు ఒక ఈమెయిల్ ఐడి అడుగుతుంది.
ఈమెయిల్ ఐడి నేను చాలా క్రియేట్ చేసి పెట్టాననమాట దీంట్లో అకౌంట్. ఎందుకంటే టెస్ట్ చేసి మీకు అందరూ కంఫర్ట్గా చేసుకోవాలి కదా, అందుకని. సో నేనేం చేస్తానంటే ఒక ఈమెయిల్ ఐడి దీనికి ఇస్తాను. ఇది ఉందో లేదో నాకు తెలియదండి, ఆల్రెడీ నేను ఇచ్చేసి ఉంటే ఇబ్బంది. pilots@gmail.com. ఇక్కడ ఎందుకండి యూజర్ ఈమెయిల్ ఐడి ఎందుకు ఇవ్వాలి అంటే, ఇక్కడ ఏదో ఒక పజిల్ కూడా వచ్చింది మనకి. KVHL8. ఓకే, సబ్మిట్. గ్రేట్. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. However, this board requires an account activation. An activation key has been sent to your email ID. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేటువంటి దాన్ని పెట్టున్నాం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని ఓకే, ఇది ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఉండేదే కదా. నెక్స్ట్ అని కొడితే మనకేంటంటే ఒక లింక్ వచ్చి ఉంటుంది. ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే కానీ అకౌంట్ యాక్టివేట్ అవ్వదు. ఎందుకు? దీంట్లో లాగిన్ అవ్వడానికి. రైట్, ఇప్పుడు మనం మన మెయిల్ ఐడిలో చూసుకుందాం. ఎక్కడ ఉంది చూద్దాం ఫస్ట్. ఇక్కడ లేదు. అది సయ్యద్ అబ్దుల్ రహీం అని ఇలా వస్తుందంట. మరి మీకు ఎలా వస్తుందో నాకు తెలీదు. ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాడు. ప్లీజ్ విజిట్ ద ఫాలోయింగ్ లింక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్. ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాలి. మీకు ఇదే విధంగా ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. రైట్, అది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగిన్ చేద్దాం. ఇందాక మనం క్రియేట్ చేసినట్టు ఒకటి క్రియేట్ చేసాం, రహీం 123 అని క్రియేట్ చేసాం. ఇక్కడ రిమెంబర్ మీ పెట్టుకుని లాగిన్ అని మీరు క్లిక్ చేసేసి, లాగిన్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి రహీం 123 అనేటువంటి యూజర్ ఐడి మనకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పోస్ట్ యువర్ క్వశ్చన్. మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే హౌ టు డ్రా, నేనే టైప్ చేస్తున్నాను క్వశ్చన్, ఊరికే క్రియేట్ చేస్తున్నాను. హౌ టు డ్రా రెసిఎఫ్ఏఆర్ కింద టైప్ చేయండి. మొత్తం మ్యాటర్, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా మీకేం ప్రాబ్లం వచ్చింది. ఐఎమ్ unable to draw RCFAR, help needed, NEEDED అని టైప్ చేయండి. టైప్ చేసి కింద ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇది కొట్టాలి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేటువంటిది ఫోరంలో పోస్ట్ అయిపోయింది. హోమ్ స్క్రీన్కి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఐకాన్ ఉంది కదా మన గ్రూప్ లోగో, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా చూస్తారనుకోండి, పోస్ట్ యువర్ క్వశ్చన్స్ని క్లిక్ చేస్తారు. ఇది జనరల్గా ఎవరైనా వచ్చింది మన కొత్త వేరే యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. హౌ టు డ్రా RCFAR. ఓహో, ఇక్కడ రాసున్నారు. దిస్ పోస్ట్ ఈజ్ నాట్ విజిబుల్. ఓహో, ఇక్కడ మోడరేటర్ అంటే నేను అప్రూవల్కి పెట్టున్నాను. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏదైనా అసభ్య పదజాలంతో ఏదైనా టైప్ చేస్తారా అని భయంతో ఇది మోడరేటర్ అప్రూవల్ పెట్టుకుని ఉంటాం అనమాట. సో వాళ్ళకి ఇదని కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు మోడరేటర్ నాకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. అరే బాబు మోడరేటర్, ఈ విధంగా ఏదో టాపిక్ నీడ్స్ అప్రూవల్, ఇది నా మెయిల్ ఐడి కదా. ఇక్కడ ద టాపిక్ హౌ టు డ్రా RCFAR at pre-DCR నీడ్స్ అప్రూవల్. ఇఫ్ యూ వాంట్ టు వ్యూ ద ఫోరం, ఇఫ్ యూ వాంట్ టు వ్యూ ద టాపిక్ క్లిక్ అని పెట్టున్నాను. సో నేనేం చేస్తానంటే దాంట్లోకి వెళ్ళి ఓహో ఎవరో ఇక్కడ క్వశ్చన్ పోస్ట్ చేశారని చెప్పేసి దీన్ని అప్రూవ్ చేస్తాను. యాక్చువల్గా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. కొన్ని రోజులు చూసి మనం వాడికి ఎలా ఉంటుంది చూసి పెడదాం. ఓకే, ఎందుకంటే
ఎవరు ఎలా పోస్ట్ చేస్తారో తెలియదు కదా, పబ్లిక్ ఫోరం కదా, అట్లా అందుకని. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అంతా ఇక్కడే, ఇంకా వాట్సాప్లో రేర్ అన్నట్టు. ఓకే, సో దీంట్లో గైడ్స్ అని నేను పెట్టున్నాను. గైడ్ ఎవరికన్నా కావాలనుకోండి, గైడ్ ఇక్కడ ఉండేటువంటి క్యాసెట్లు అంతా చదువుకోవడం, దానికి సంబంధించినటువంటి వీడియోస్ అది ఇది వస్తాయి. నేను కొన్ని లిస్ప్ ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టున్నాను. ఆ లిస్ప్ ఫైల్స్ కూడా నేను ఇక్కడ పెడతాను. సో ఇదే పనిలో పనిగా నేను ఏం చెప్తానంటే, ఈరోజు ఈ మధ్య ఒక క్లయింట్ని నేను చాలా బాధ పెట్టాను, నా క్లయింట్కి. ఎందుకంటే నాకు స్పైరల్ స్టేర్కేస్ డ్రా చేయడం రాదు. సో మన గ్రూప్ సభ్యులే నాకు ఒకరోజు ఒక రెఫరల్ డ్రాయింగ్ పంపించమంటే పంపించారు. అది నేను చూశాను, నాకు అర్థమైంది అది ఎలా గీయాలనేటువంటిది. ఇది స్పైరల్ స్టేర్కేస్. ఇప్పటిదాకా మన దాంట్లో స్పైరల్ స్టేర్కేస్ ఎలా గీయాలనేటువంటిది నాకే అది, నేనేం చెప్పేది. రైట్. సో మొత్తం మీద థ్యాంక్స్, మన గ్రూప్ సభ్యులు నాకు కొంతమంది హెల్ప్ చేసి నాకు డ్రాయింగ్స్ పంపించారు. దాని ప్రకారంగా నేను ఒకటి నేర్చుకున్నాను. సో నేనేం చేశానంటే, టాప్ సర్కిల్ అనేటి ఒకటి క్రియేట్ చేశాను. టాప్ సర్కిల్ ఇది నేను లిస్ప్ ఫైల్స్లో పెడతాను, గ్రూప్లో, అదే మన కమ్యూనిటీలో మనకు అవైలబుల్గా ఉంటుంది. టాప్ సర్కిల్ అని నేను క్రియేట్ చేసిన కమాండ్ ఇది. ఆటో లిస్ప్ అనేటువంటి సాఫ్ట్వేర్లో తయారు చేసుకుంది ఇది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. సో రేడియస్ మనం ఎంత పెడతాం, జనరల్గా 1 మీటర్ పెట్టామనుకోండి. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ కార్డ్స్, అంటే ఎన్ని మెట్లు కావాలా అని ఇది అడుగుతుంది అని మీరు ఫీల్ అవ్వాలి కాసేపటికి. సో నాకు 21 మెట్లు కావాలి, ఇక్కడ క్లిక్ చేశాను. సో రెడీ. ఇది చూసారా, ఇది పాలీలైన్. ఈ లోపల స్పోక్స్ అంతా మనకు పాలీలైన్, ఇదంతా పాలీలైన్, ఇది కూడా పాలీలైన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా ఒక్క దగ్గర ఖాళీ వదిలేస్తున్నారు. లేదా మన ఇష్టం, 2 దగ్గరలు వదులుతాం, వాటి ఏంటి తీసేసి ఇప్పుడు దీనికి మనం స్టైర్ కేస్ని అప్లై చేసేస్తాం. ఓకేనా, ఈ విధంగా మీకు ఈజీగా ఉంటుంది డ్రా చేసుకోవడానికి ఇట్లా అని చెప్పేసి ఈ కమాండ్ నేను తయారు చేశాను. ఇది నేను ఆటో లిస్ప్ ఫైలు తయారు చేసి పెట్టున్నాను. మన కమ్యూనిటీలో నేను లిస్ప్ ఫైల్స్, నేను తయారు చేసిన పాత లిస్ప్ ఫైల్స్ అంతా మీకు పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.